హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు వంకాయ మామిడికాయ వేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, 2 చిల్లీస్, కొంచెం కరివేపాకు, అలానే ఒక ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయాక నేను ఒక 4 పెద్ద సైజు టమాటోస్ తీసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, టమాటోస్ అంతా ఇలా మెత్తగా వచ్చేయాలి. ఈ టైంలో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చాలా కొంచెమే వేసుకోండి, మళ్ళీ మ్యాంగో వేసుకుంటాం కదా, పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టమాటోస్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందాం. ఈ వంకాయలంతా బాగా ఉడికిపోవాలండి. వంకాయలు కొంచెం ఉడికాక దీంట్లో 1 స్పూన్ కారం వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, వంకాయలంతా బాగా ఉడికిపోయింది. ఈ టైంలోనే మనం మ్యాంగో వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. ఇది మనం దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మన టేస్టీ వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.